Hi friends, welcome to our channel. Railway ALP నోటిఫికేషన్ 2025 నుంచి వెలువడడం జరిగింది ఫ్రెండ్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి కొత్తగా 2025లో ఉద్యోగాలకు భర్తీ చేయడానికి 10,000 ప్లస్ పోస్టులు నోటిఫికేషన్ జారీ చేశారు. 2025 రైల్వే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 10th ITI డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. స్టేజ్ 1, స్టేజ్ 2 సైకోమెట్రిక్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలెక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ఇప్పుడు మొత్తం నేను ప్రాసెస్ చెప్తానండి, చూడండి. నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన తేదీ ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ వారు వెల్లడించలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశాక అందులో తెలిపిన తేదీలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో అనేది ముందుగా అందరికీ రీచ్ కావాలని తొందరగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయినప్పుడు నేను నెక్స్ట్ వీడియో తొందరగా చేస్తాను. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హులని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే పోస్ట్ వివరాలు వాటి అర్హత చూద్దాం ఫ్రెండ్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. 10th ITI డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు దీని దరఖాస్తు చేసుకోగలరు. అలాగే ఎంపిక చేసే విధానం, రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు స్టేజ్ 1, స్టేజ్ 2 సైకోమెట్రిక్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష నిర్వహించడం ద్వారా సెలెక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే ఏజ్ విషయానికి వస్తే 18 years నుంచి 33 years మధ్య కలిగిన అభ్యర్థులు చేసుకోవచ్చు. మరో 5 సంవత్సరాలు వయో పరిమితితో సడలింపులు అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా మీరు గమనించగలరు. అలాగే శాలరీ పరంగా చూస్తే రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు 50,000 వరకు జీతం చెల్లిస్తారని, ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 250 నుంచి 500 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కావాల్సిన సర్టిఫికేట్స్ చూద్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్, 10th ITI డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత సర్టిఫికేట్లు, 10th చదివిన వాళ్ళు 10th, ITI చేసిన వాళ్ళు ITI, డిప్లొమా చదివిన వాళ్ళు డిప్లొమా, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు వాళ్ళ సర్టిఫికేట్లు కావాలి. అలాగే కుల ధృవీకరణ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అఫీషియల్ అప్లికేషన్ తేదీ విడుదల చేసాక దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని ఉద్యోగాలు జాబ్స్ వదిలేరనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. అలాగే జోనల్ వైజ్గా పోస్టులు చూద్దాం ఫ్రెండ్స్. సెంట్రల్ రైల్వే వచ్చి 376 పోస్టులు వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే ఈస్ట్ సెంట్రల్ రైల్వే వచ్చి 700 పోస్టులు వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే వచ్చి 1461 పోస్టులు వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే ఈస్టర్న్ రైల్వే వచ్చేసి 765 పోస్టులు వచ్చాయి ఫ్రెండ్స్. నార్త్ ఈస్టర్న్ రైల్వే వచ్చి 100 పోస్టులు వచ్చాయి ఫ్రెండ్స్. అలాగే నార్త్ ఈస్ట్ ఫార్నర్ రైల్వేస్ వచ్చి 125 పోస్టులు ఫ్రెండ్స్. అలాగే నార్తర్న్ రైల్వే వచ్చేసి 521 పోస్టులు వచ్చినాయి ఫ్రెండ్స్. అలాగే నార్త్ వెస్టర్న్ రైల్వే వచ్చి 679 పోస్టులు ఫ్రెండ్స్. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి 989 పోస్టులు వచ్చాయి ఫ్రెండ్స్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వచ్చేసి 568 పోస్టులు ఫ్రెండ్స్. అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే వచ్చేసి 769 పోస్టులు ఫ్రెండ్స్. సౌతర్న్ రైల్వే వచ్చి 510 పోస్టులు ఫ్రెండ్స్. వెస్ట్ సెంట్రల్ రైల్వే వచ్చి 759 పోస్టులు ఫ్రెండ్స్. అలాగే వెస్టర్న్ రైల్వే వచ్చి 885 ఫ్రెండ్స్.
మెట్రో రైల్వే కోల్కతా వచ్చేసి 225 పోస్టులు ఫ్రెండ్స్. టోటల్గా 9,970 పోస్టులు మొత్తం రావడం జరిగింది ఫ్రెండ్స్.